హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మస్తు మస్తు ఫిలిం కబుర్లతో మేము ముందుకు వచ్చినాం. సో ఇంకేం ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం. కానీ ఒక నిమిషం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తొందరగా చేసుకోండి, లైక్ కామెంట్ కూడా కొట్టండి. అప్పుడే కదా మన వీడియో అందరికీ రీచ్ అయ్యేది. ఫస్ట్ అప్డేట్, ధూమ్ధామ్ సినిమా గురించి. ఇది హిందీ సినిమా, డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రతీక్ గాంధీ, యామి గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ అయితే ఫుల్ ఫన్నీగా ఉంది. కామెడీ, యాక్షన్ కలిపి దంచుతారట. చూడనోళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. ఫిబ్రవరి 14న ప్రీమియర్ అట. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్ అనుకుంటా. డబ్బుడు వర్షన్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ అప్డేట్, ప్రియదర్శి కొత్త సినిమా ప్రేమ అంటే. ఇందులో ప్రియదర్శి హీరో, ఆనంది హీరోయిన్. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ డెబ్యూ ఫిలిం ఇది. థ్రిల్లర్, రొమాన్స్ కలిపి ఉంటుందట. షూటింగ్ స్టార్ట్ చేశారట. ఇంకొన్ని రోజుల్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తారట. మ్యాడ్ సినిమా చూసి ఉంటారు కదా, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వస్తుంది. ఇది ఇంకెంత మ్యాడ్గా ఉంటుందో చూద్దాం. మార్చి 29న థియేటర్లలో రిలీజ్. అప్పుడు తెలుస్తుంది అసలు మ్యాటర్ ఏందో. వరుణ్ తేజ్ కొత్త సినిమా కొరియన్ కనకరాజు. టైటిల్ వినడానికే కామెడీగా ఉంది కదా. సినిమా కూడా కొరియన్ హారర్ కామెడీ కలిపి ఉంటుందట. యూవి క్రియేషన్స్ ప్రొడక్షన్, తమన్ మ్యూజిక్, మేర్లపాక గాంధీ డైరెక్షన్. మేర్లపాక గాంధీ కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట. మరి కొరియన్ హారర్ను కామెడీతో కలిపి ఎట్లుంటుందో చూడాలి. హీరోయిన్ రితికా నాయక్. నాని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఇందులో ప్రియదర్శి మెయిన్ లీడ్. మార్చి 14న థియేటర్లలో రిలీజ్. కోర్టు గొడవలు ఎట్లుంటాయో ఈ సినిమాలో చూపిస్తారట. డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సింది, కానీ వారం పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 21న రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు. వెంకీ అట్లూరి, ధనుష్ కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా వస్తుంది. సార్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. టైటిల్ ఆనెస్ట్ రాజు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్. అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలోనే వస్తుంది. హుడ్ సినిమా క్రిస్మస్కి రిలీజ్ కావాల్సింది, కానీ పుష్ప 2 వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మార్చి 28న రిలీజ్ చేస్తున్నారు. నితిన్, శ్రీలీల హీరోయిన్లు. వెంకీ కుడుముల డైరెక్షన్. నితిన్కి ఈ సినిమాతో అయినా హిట్ వస్తుందో లేదో చూద్దాం. విజయ్ దేవరకొండ 12వ సినిమాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్. టీజర్ ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు టైటిల్, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారట. మే 30న సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. ఫియర్ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అప్లోడ్ చేశారు, కానీ ఇండియాలో కాదు, ఓవర్సీస్లో మాత్రమే ఉంది. తెలుగు ఆడియో కూడా ఓవర్సీస్లోనే ఉంది. ఇండియాలో ఎప్పుడు వస్తుందో చూడాలి. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ ఫుల్ లుక్ రిలీజ్ చేశారు. శివుడి క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 25న సినిమా రిలీజ్. నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. మహాశివరాత్రి 2025లో రిలీజ్ చేస్తారట. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హను రాఘపుడి, ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందట. 1940 బ్యాక్డ్రాప్లో హిస్టారికల్ ఫిక్షన్, యాక్షన్, లవ్ స్టోరీ కలిపి ఉంటుందట. 2026లో రిలీజ్ అవ్వచ్చు. తిరుమాణిక్యం సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేస్తారట. జనవరి 24న G5లో తమిళ్, కన్నడ, మలయాళం ఆడియోస్తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ఆడియో గురించి ఇంకా చెప్పలేదు. లైలా సినిమా సెకండ్ సింగిల్ జనవరి 23న రిలీజ్ చేస్తున్నారు. చవా సినిమాలో రష్మిక మందన క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఆమె పేరు మహారాణి యశుబాయ్. రవితేజ మాస్ జాతర సినిమా టీజర్ జనవరి 26న రిలీజ్ చేస్తున్నారు. మే 9న సినిమా థియేటర్లలో రిలీజ్. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న RC16 సినిమా షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 27న హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఫిలిం అప్డేట్స్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.